మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఆత్మకు అనుదిన ఆహారం అనే కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రార్థనతో ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహిమ కలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా తండ్రి నేను ధ్యానం చేసే స్థితి మాకు ఇచ్చారు. అందుని బట్టి తండ్రి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీరు తండ్రి ఎప్పటికప్పుడు నీ మాటల చేత హెచ్చరిస్తూ ఉన్నారు, సంరక్షిస్తున్నారు. నీ మాటల చేత హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యో మరొక ఉన్నత స్థితికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి తండ్రి నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి లోటుపాట్లు తండ్రి అయ్యే క్రీస్తు నామంలో తొలగించండి, వాక్యం ద్వారా తొలగించండి తండ్రి. ఒక సత్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి నడుచుకునే సామర్థ్యము తండ్రి క్రీస్తు నామంలో మాకు దయచేయండి. అయ్యా నీ జీవ మార్గంలో నడుచుటకు ఆటంకమైన ప్రతి దాని మాకు దూరం చేసి తండ్రి మీరే మహిమ పొందుకోమని వింటున్నా మాకు చెబుతున్నా నాకు సమయోచితమైన జ్ఞానంతో బలపరచమని యేసువారి నామంలో ప్రార్థిస్తూ ఉందని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆత్మకు అనుదిన ఆహారము అవసరం. మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం తెలుసుకొని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాక్యం విని బయటికి వెళ్ళి మర్చిపోతే అర్థంలో మన సహజ ముఖమును చూచుకుని ఉన్న ఒకరిని పోలి ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉంది కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి. దేవుడు మనకి ఎన్నో సుగుణాలు ఇచ్చాడు. ఆ సుగుణాల ప్రకారంగా జీవించాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన గుణాలు, ఆయన పోలిక మనలో కనబడాలి. అదే దేవుని యొక్క చిరకాల వాంఛ. ఆయన స్వరూపంలోకి మనం రావాలి, ఆయన స్వరూపంలోకి మనం వెళ్ళాలి. ఇది మన బాధ్యతగా, విధిగా మనం భావించాలి. కనుక మనుషులు ఎంత గొప్పవాళ్ళైనా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కానీ మనుషులకి ఖచ్చితంగా ఏమండి కనీస జ్ఞానం అనేది అవసరం. కనీస విజ్ఞానం అనేది కనీసం అవసరం ఉంటుంది కొంతమందికి. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే ఏమండి మనము మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదస్తులు అంటారు. మర్యాదస్తులు అని ఎవరైనా అంటారు అంటే మాటకు సమాధానం చెప్పేవారు కాదు, ఎదురు సమాధానం చెప్పేవారు కాదు, ఎదిరించేవారు కాదు, తిరస్కరించేవారు కాదు, బూతులు లేకపోతే రకరకాల మాటలు పలికేవారిని మర్యాదస్తులు అని అనం. హేళన చేసేవారిని మర్యాదస్తులు అని అనం. ఎదుటివారు మనల్ని చూసి మర్యాదస్తులను ఎప్పుడు అంటారంటే మనము ఇతరులకు మర్యాద అనేది ఇచ్చినప్పుడు, వారిని గౌరవించినప్పుడు. ఎదుటివారిని గౌరవించటం లేదా మర్యాద వాళ్ళకి ఇవ్వటం అనేది అది ప్రతి వ్యక్తిలో ఉండవలసిన ఒక కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. అది అందరూ కూడా సాటి మనిషి ఎడల మర్యాదగా నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. వాళ్ళు నావాళ్ళు కాదు అని దురుసుగా ప్రవర్తించటం, వీళ్ళు నావాళ్ళు అని వాళ్ళని సక్రమంగా వాళ్ళతో ఉండటం అనేది మంచిది కాదు. అది దేవుడు కోరుకునే విధానం మాత్రమే కాదు. అంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, చూద్దాం సరే. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఏమంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ దేశపు జనులకట ఏమండి ఆలోచన చేయండి, ఏమి తెలియదు అని అంటే దేవుని మర్యాద తెలియదు. దేవుని మర్యాద తెలియదట. మీరు ఆలోచన చేయండి. మర్యాద, మన బంధువులు మర్యాద చేస్తారు, మన స్నేహితులు మర్యాద చేస్తారు, మన రక్త సంబంధికులు మర్యాద చేస్తాం, మన వాళ్ళు అనగానే మర్యాద చేస్తాం. నా కులపోడు మర్యాద, నా మతస్థుడు మర్యాద.
ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని మర్యాద అట, దేవుని మర్యాద, దేవుని మర్యాద ఇది ఎలా ఉంటుందో కదా. ఈ దేవుని మర్యాద అనేది అక్కడ ఉంటున్న జనులకు తెలియదట. మా దేశపు దేవుని మందిరం మర్యాద వారికి తెలియనందున సింహములు పంపించాను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి. దేవుని మర్యాద తెలియదట. ఆ తెలియని కారణముచే సింహములు వచ్చి వారిని చంపుతున్నాయి అని వ్రాయబడ్డమన్నది. ఏమంటే మర్యాద ఇవ్వకపోతేనే చంపేస్తున్నాయి సింహాలు. మర్యాద ఇవ్వకపోతేనే దేవుడు సింహాలని పంపించేసి వాళ్ళని బెదరగొట్టి వారిని చంపించేస్తున్నాడా అని అంటే అవునండి. చిన్న విషయమే లేకపోతే పెద్ద విషయాలు ఏముంటాయి మనుషుల్లో? చిన్న విషయాలు తెలియకపోతే ఎలా? చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండలేకపోతే ఎలా? ఏమంటే మనుషులందరూ దేవుని పిల్లలే కదా, మనుషులందరూ దేవుని వశమే కదా, ఆయన పుట్టించిన వారమే కదా. ఏమంటే ఆలోచించేయండి. నా కులం, నా మతం, నా దేశం అనుకుని ఇతరులను ద్వేషించటము, ఇతరుల మీద అగౌరవంగా నడవటము, అమర్యాదగా నడవటం మనం చూస్తున్నాం ఈరోజు. వారిని బూతులాడతారు, వాళ్ళు తూలునాడతారు, వారు హింసిస్తారు, వారు కొడతారు. నువ్వు హింసించే ఆ వ్యక్తి ఎవరు? నువ్వు బాధపరిచే ఆ వ్యక్తి ఎవరు? నువ్వు మాటలు అంటున్న ఆ వ్యక్తులు ఎవరు? దేవుని పిల్లలే కదా, నీ దేవుని పిల్లలే కదా. మర్యాద చూపటం లేదండి, మర్యాద ఇవ్వటం లేదేంటి? ఏమంటే అబ్రహాము గారు ఎండవేళ గుడారంలో ఉంటున్నప్పుడు ఏమంటే ఒక ఇద్దరు వ్యక్తులు వస్తున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకి మర్యాద చేశాడు. అతిథి మర్యాద చేశాడండి, మర్యాద చేశాడు. చూసుకున్నాడు, వాళ్ళ ఆతిథ్యం ఇచ్చాడు వాళ్ళకి. అది గొప్పగా అక్కడ రాయబడి ఉంది. అతిథి ప్రియుడు అని చెప్పేసి బైబిల్లో దేవునికి ఇష్టమైన వాళ్ళల్లో ఎవరు అని అంటే అతిథి ప్రియుడు అంటే మర్యాద ఇవ్వడం, మర్యాద చేయటం. అది ఆ దేశంలో ఉంటున్న ప్రజలకు ఇశ్రాయేలు దేవుని యొక్క మర్యాద తెలియని కారణము చేత దేవుడు సింహములను వారి వద్దకు పంపి వారిని బెదరగొట్టి వారిని భయపెట్టి వారిని చంపినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని మర్యాద నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా సాటి మనిషి ఎడల, తనవాడైనా పరాయవాడైనా ఎవడైనా కానీ అతని ఎడల మర్యాదగా నడుచుకున్న ఆలోచన విజ్ఞత మెదడులో మనసులో పుట్టాలి. నేర్చుకోవాలి. అందుకే ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది. ఇదే 17వ అధ్యాయము 27వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే చూడండి. అతడు అప్పటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించిన అసురురాజు అంటున్నాడు కదా, దేవుని మర్యాద వారికి నేర్పాలి అని చెప్పేసి ఆజ్ఞాపించాడట. దేవుని మర్యాద చాలామంది మతోన్మాదులకు దేవుని మర్యాద తెలియదండి. సువార్త చెప్పటానికి వెళుతూ ఉంటున్నప్పుడు వాళ్ళని ఏమీ ఉండలేకపోతున్నారు. వాళ్ళని తిడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, పెడనీళ్ళు జలుగుతూ ఉంటున్నారు, వాళ్ళని రకరకాల మాటలు బూతులు ఆడుతూ ఉంటున్నారు, తూలనాడుతూ ఉంటున్నారు. నిజంగా వాళ్ళు దేవుని నమ్ముకుంటే దేవుని మర్యాద వాళ్ళకి తెలిసేది కదా. హైందవ సహోదరులు కొంతమంది మతోన్మాదులు, అందులో పురుషులు ఉన్నారు, అందులో స్త్రీలు ఉన్నారు, అందులో యవనస్తులు ఉన్నారు. వారికి దేవుడు ఎవరో తెలియదే గనకనే దేవుని మర్యాద కూడా వాళ్ళకి తెలియదు. చూడండి ఏమైపోయారంటే వాళ్ళు ఉన్మాదులుగా మారిపోయారు. దేవుని మర్యాద తెలుస్తుంటే సువార్త చెప్పడానికి వచ్చిన వారు అని చెప్పేసి వారికి సహాయం చేయాలి, సహాయం చేసే వరకు ఉండాలి. కొంతమంది మీరు ఆలోచన చేసి కొంతమంది హైందవ సోదరీమణులు అండి, కొంతమంది తల్లులండి, హిందూ తల్లులు కొంతమంది సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, డ్రింకులు ఇవ్వడం కూడా కొన్నిసార్లు మా జీవితంలో మేము చూసాం.
చూసాం. హైందవ సహోదరులు కొంతమంది తల్లులు అవి ఎండలో పడి తిరుగుతున్నారు కదని చెప్పేసి చల్లటి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి కొంతమంది అయితే బాధ పెట్టారు, కొంతమంది అయితే నిందలు వేశారు, కొంతమంది తిట్టారు, కొంతమంది అయితే మంచిగా చూసుకున్నారండి. అంటే కొంతమందికి దేవుని మర్యాద తెలియదు, కొంతమంది దేవుని మర్యాద తెలిసింది. అందుకే ఇక్కడ రాజు ఏమైపోయాడంటే అందరికీ దేవుని మర్యాద తెలియాలని చెప్పేసి వారికి నేర్పించాలని చెప్పేసి ఆజ్ఞాపించాడంట. 28వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. చూసారండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ మర్యాదను వారికి బోధించింది. ఏమన్నా దేవుని మర్యాద, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మన దేవునికి మర్యాద ఎలా ఇవ్వాలో తెలిసేయండి. మనము ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన వాక్యానికి భయపడాలి, ఆయన ప్రార్థనకు భయపడాలి, అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇదేనండి మనం దేవునికి ఇచ్చే మర్యాద, దేవుని మర్యాద. ఈ మర్యాద ఉంటే ఏంటంటే ఎక్కడ ప్రార్థన ఆగిపోము, ఎక్కడ వాక్యం అన్నా ఆగిపోము, ఎక్కడ ప్రార్థన నిర్లక్ష్యంగా మనం ఉండవు. మర్యాద లేదు కదా. ఒక రాజుగారు మాట్లాడుతున్నారు అని అంటే అందరూ కూడా సక్రమంగా నిలబడి అతను చెప్పే మాటలు వింటారు. ఒక న్యాయమూర్తి మాట్లాడుతున్నారంటే చక్కగా నిలబడి మాటలు వింటారు. ఒకవేళ లేని పక్షాన అతను బయటికి గడ్డి వేస్తారు. సరే, గమనించారు ఎప్పుడైనా? ఈరోజు దేవుని సన్నిధికి ఎవరు భయపడడం లేదే, వాక్యానికి ఎవరు భయపడడం లేదే, సభలకు ఎవరు భయపడడం లేదే, దేవుని మందిరానికి ఎవరు భయపడడం లేదే, దేవునికి మర్యాద ఇవ్వటం లేదే, దేవుని మర్యాద తెలియదు. అందుకే ఏమంటున్నారంటే దేవుని మర్యాద వారికి ఏం చేయాలంట? నేర్పించాలి. పిల్లరా, ఆలోచించేయండి. దేవుని మర్యాద మీరు నేర్చుకుంటున్నారా? మీ పిల్లలకు నేర్పుతూ ఉన్నారా? ఎవరి దేవుని మర్యాద లేకపోతే ఆ రోజు సింహాలు వారిని ఏ విధంగా మృంగేశాయో మీరు గమనించండి. దేవుని మర్యాద లేకపోతే ఏమనండి, మీరు ఆలోచించండి. అపవాది అన్నవాడు మృంగేస్తాడు మీ కుటుంబాన్ని. మీరు పాపంలో పడిపోతారు, అనీతిమంతులుగా బ్రతికేస్తారు, జీవాన్ని విడిచిపెట్టేస్తారు, పరలోకాన్ని మర్చిపోతారు. దేవుని మర్యాద కావాలండి, ఖచ్చితంగా కావాలి. దేవుని మర్యాద నేర్చుకోండి. అశ్వరాజు ఆజ్ఞాపిస్తున్నాడు కదా, దేవునికి మర్యాద మీరు నేర్చుకోవాలి. దేవుని మర్యాద నేర్చుకోవాలి మనం. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? దేవునికి మర్యాద ఇస్తున్నారా? ఆయన సన్నిధికి భయపడుతున్నారా? ఆయన మాటలకు భయపడుతున్నారా లేదు? ఒకసారి చెక్ చేసుకోండి. దేవునికే మర్యాద ఇవ్వని మనము సహోదరులకు ఎలా మర్యాద ఇస్తాము? దేవునికే భయపడిన మనము దేశాన్ని ఎలా ప్రేమిస్తాము? దేవునికే మర్యాద ఇవ్వలేని మనము సాటి మనుషులకు, సాటి కులస్తులకు, సాటి మతస్థులకు ఏ విధంగా మనం మర్యాద ఇవ్వగలం చెప్పండి? మర్యాద ఇవ్వలేదు అని అంటే మర్యాద దేవునికి మీరు ఇవ్వలేదు, దేవునికి మర్యాద ఇవ్వలేదు. అందుకే మర్యాద తెలియటం లేదే. ఆలోచన చేసుకుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా మనం మర్యాద నేర్చుకోవాలి. మన మర్యాద లేదు ఈరోజు. సభ్య సమాజం అంటున్నాం కదా, ఈ సభ్య సమాజానికి మర్యాద లేదు. ఎదుటివారిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మంచిగా వారిని చూసుకోవాలి, పలకరించాలి, ఆదరించాలో తెలియటం లేదే. ఎవరి గొడవల్లో, ఎవరి బాధల్లో, ఎవరి కష్టాల్లో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు తప్ప సాటి మనిషిని గౌరవించాలి, సాటి మనిషిని మర్యాదించాలి అనే ఆలోచన కూడా రావటం లేదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవునికి మర్యాద ఇవ్వాలి, మనుషులకు మర్యాద ఇవ్వాలి. దేవునికి ఇచ్చే మర్యాద అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవునికి మనం ఇచ్చే మర్యాద. ఇది మర్యాద. సమాజంలో ఉంటున్న వారికి ఎలా మర్యాద ఇవ్వాలంటే వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి సహాయం చేయాలి, వారికి మంచి మాటలతో వాళ్ళని పలకరించాలి. అంటే ఉప్పు వేసినట్లు మన సంభాషణ రుచికరంగా ఉండాలి. ఇది
ఆలోచన చేసుకోండి పిల్లలారా, ఆలోచన చేసుకోండి. దేవుని మర్యాద నేర్చుకుందాం, దేవునికి మర్యాద ఇద్దాం, దేవునికి మర్యాద ఇద్దాం. దేవునికి మర్యాద ఇస్తే సమాజానికి మర్యాద కూడా ఇస్తాం. మర్యాద లేకపోతే నిత్య జీవం ఉండదు. నీ సహోదరులకు, నీ దేశంలో ఉంటున్న వారికి, నీ చుట్టుపక్కల ఉంటున్న మనుషులకు నువ్వు మర్యాద ఇవ్వలేకపోతే నీకు పరలోకం లేదు. పరలోకం లేదా అంటావా? అవును. పరలోకం లేదంటారా? అవును. అండి అపోస్తల కార్యముల్లో ఆలోచన చేసుకోనండి. పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేస్తున్న సువార్త ప్రయాణం మరి చేస్తూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందనంటే భయంకరమైన తుఫాను రావటం వల్ల ఆ వారికున్న వాడ బద్దలైపోయింది. ఆ బద్దలైపోయిన వాడలోంచి బతికి బయటపడి వెళుతూ ఉంటున్నప్పుడు ఒక మిలితే అనే ఒక దీపానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మిలితే అనే దీపానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే 28వ అధ్యాయం 10వ వచనంలో ఆ దీపంలో ఉన్నవారట అనాగరికులుగా ఉంటున్న వారు ఏం చేస్తారంటే 28వ అధ్యాయం 2వ వచనంలో అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచార వింతెంత కాదు. చూసారండి. అండ్ అనారికులుగా ఉంటున్న వారే పౌలు గారికి వారి యొక్క సమూహానికి పరిచర్య ఎంత గొప్పగా చేశారు అని అంటే మీరు ఆలోచన చేసుకోండి. ఉపచారం ఎంత చేశారంటే మర్యాద అది. ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు, మా ప్రాంతానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళని ఆదరించారే మర్యాద. వాళ్ళకి సహాయం చేశారే అది మర్యాద. వాళ్ళు మర్యాద ఇచ్చారు కనుకనే వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం జరిగిందండి. రక్షణ భాగ్యం వాళ్ళకి దొరికిందండి. మీరు ఆలోచన చేసుకునండి. మర్యాద ఇచ్చారు కనుకనే వాళ్ళకి రక్షణ వచ్చింది. మర్యాదస్తులుగా ఉన్నారు కనుకనే వారికి రక్షణ భాగ్యం దక్కింది. వాడ బద్దలైపోవటం ఏంటి? ఆ బద్దలైపోయిన వాడలోంచి ఆ చెక్క ముక్కలను పట్టుకుని మిలితే ఈ ద్వీపానికి రావటం ఏంటి? వాళ్ళు అనారోగ్యులుగా ఉంటున్న వాళ్ళు దేవుని తెలియదు కదా. కానీ వాళ్ళ దగ్గర సంస్కారం ఉంది, మర్యాద ఉంది. అందుకు వచ్చిన వారిని వీళ్ళ మా వాళ్ళు కాదు అని అవహేళన చేయలేదు, వారిని హింసించలేదు, వారిని కొట్టలేదు, వారిని దూషించలేదు, అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టలేదండి. ఆలోచన చేసుకునండి. మన భారతదేశంలో ఉన్న మనుషులంతా భారతీయులే కదా, సాటి భారతీయులే. వాళ్ళ దేవుని గురించి మీకు చెప్పడానికి వస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని ఎందుకు హింసిస్తున్నారు? ఎందుకు బాధ పెడుతున్నారు? మర్యాద లేదా? మీకు మర్యాద లేదా? ఒక మిలితే దీపంలో ఉంటున్న వారు అనారోగ్యులైనా కానీ వాళ్ళు వచ్చిన వారిని ఆదరించారు, వారికి సహాయం చేశారు, వారికి ఉపచారం చేశారు, వారికి పరిచర్య చేశారు. అందుకేనండి దేవుని మాటలు వాళ్ళు విన్నారు. రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. మర్యాద ఉంటే రక్షణ వస్తుంది, రక్షణ భాగ్యం దక్కుద్ది, రక్షింపబడతాము. అందుకే 28వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. ఆలోచన చేసుకోండి. వాడ బద్దలైన తర్వాత వాడు వెళ్ళిన తర్వాత అండి వాళ్ళందరూ ఆదరించారని చెప్పేసి చూడండి. అనేక సత్కారములతో అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మమ్మల్ని వాడెక్కించారండి. అనేక వస్తువులు మాకు ఇచ్చారండి. చూసారండి, ఎవరో తెలియకపోయినా అనాగరికులుగా ఉంటున్న వారే మర్యాద చేశారే. మరి మన సంగతి ఏంటి ఈరోజు? మర్యాద చేస్తూ ఉన్నామా? వచ్చిన అతిథులకి మర్యాద చేస్తూ ఉన్నామా? మంచిగా పలకరిస్తూ ఉంటున్నామా? మర్యాద ఏది? ఒక సేవకుడిని మర్యాద ఏది? సేవకుడికి మర్యాద ఇస్తున్నామా?
చాలామంది ఉంటారు తెగులు ఏంటంటే అండి, ఏమండి, వారి సంఘ కాపరిని మర్యాద ఇస్తారు తప్ప వేరే సంఘ సేవకులకు మర్యాద ఎవరు? అదొక రకమైన జబ్బు అది. అదొక రకమైన జబ్బు. కేవలం వారి సేవకులకి, వారి సొంత సేవకులుగా ఉంటున్న వారికి మర్యాద ఇస్తారే తప్ప అండ్ మిగిలిన సేవకులకు మర్యాద ఎవరు? దేవుని చిత్రం. దేవుని సేవకుడు ఎక్కడైనా దేవుని సేవకుడే కదా. దొంగ పోదకుండా కాదో చూసుకొని మనం మర్యాద ఇవ్వాలి. ఆలోచన చేయండి. సేవకుడికి మర్యాద ఇవ్వాలి, పెద్దలకు మర్యాద ఇవ్వాలి, సమాజంలో ఉన్నవారికి మర్యాద ఇవ్వాలి, అధికారులకు మర్యాద ఇవ్వాలి, చిన్నలకు మర్యాద, పెద్దలకు మర్యాద, అందరికీ అండ్ మర్యాద ఇవ్వాలండి. మర్యాద లేదు ఈరోజు. మర్యాద లేదు. మర్యాదస్తుడు కాదు, మర్యాదస్తులుగా మనం కనపడడం లేదే. ఏమండి, మరొక మాట మనం జ్ఞాపం చేసుకుందామండి. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సంఘమునకు వెలుపలి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. మరి ఏమండి, సంఘంలో ఉన్నవారి ఎడల మాత్రమే కాదు కానీ ఏమండి, సంఘము బయట ఉన్న వారి ఎడల కూడా మర్యాదగా మనం నడుచుకోవాలి. వీళ్ళు క్రైస్తవులు ఎంత మర్యాదస్తులు, వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు ఎంత మర్యాదస్తులు. వీళ్ళు మర్యాద చూపుతున్నారు, చూస్తారు. ఆ మర్యాద చూసే మనము ఏమండి, ఆ మర్యాద చూపిస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి లొంగిపోవాలి, సరెండర్ అయిపోవాలి. వాళ్ళు అంత మర్యాద చూపించాలి. అలాంటి మనసులకు వచ్చేయాలి మనం. ఆలోచన చేసుకోండి సార్. అటువంటి మర్యాద చూపిస్తున్నావా? చూపించగలుగుతూ ఉన్నారా? మన మర్యాద చూపిస్తున్నప్పుడు మనం దేవుడు ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి. అలా మర్యాద చూపించాలి. మాటలో ఏంటి, చేతలో ఏంటి, క్రియల్లో ఏంటి, ప్రతిదీ కూడా మర్యాద చాలా సక్రమంగా కనపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుచున్నాడు. సంఘము వెలుపల వారి ఎడల ఏమంటే మర్యాదగా నడుచుకొనొచ్చు. మర్యాద అనే సుగుణం లేకపోతే రక్షణ భాగ్యం లేదు. మర్యాద లేకపోతే సింహాలు వచ్చేస్తాయి అంటున్నాడు. దేవునికి మర్యాద ఇవ్వకపోతే సింహాన్ని పంపించాడు ఆ రోజు. మర్యాద లేకపోతే అంటే దేవుని మర్యాద నేర్చుకోండి. అడ్డమైన నేర్చుకుంటాం కాదండి. దేవునికి మర్యాద ఎలాగ ఇవ్వాలని నేర్చుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి ఎలా మర్యాద ఇవ్వాలని నేర్చుకోనండి. బైబిల్ బట్టి నేర్చుకోనండి. మర్యాద లేదా నీకు రక్షణ లేదు. రక్షించే నాదుడు లేడు నీకు. అంతే. అపవాదే నీకు శత్రువు. అపవాదే నీకు వస్తాడు. అంతే. ఆలోచన చేసుకోండి. నా మాటలు ముగిస్తున్నాను. అయితే ఈ మాటలు విని ఆత్మలో బలం పొందుకొని ఇక్కడి నుంచి అయినా మర్యాదస్తులుగా మనం ఉందాం. ఇక్కడి నుంచి అయినా కానీ మర్యాద చూపిద్దాం. దేవునికి మర్యాద ఇద్దాం. సేవకులకు మర్యాద ఇద్దాం. సమాజానికి మర్యాద ఇద్దాం. దేవుని మనసులో తెలియచేద్దాం. గొప్పవాళ్ళగా బ్రతుకుదాం. రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ మీరు పొందండి, ఘనత మీరు పొందండి. యేసు నామములో మా జీవితంలో మర్యాదస్తులుగా ఉండటకు సహాయం చేయండి. అనేక మంది పిల్లలు తండ్రి మాటల్లో మర్యాద లేదు, చేతల్లో మర్యాద లేదు. అయ్యా, మర్యాద లేని మా బ్రతుకులు అయిపోయాయి తండ్రి. మర్యాద లేని జీవితాలుగా మారిపోయినాయి తండ్రి. నీ సన్నిధికి మేము భయపడాలి కదా, నీ వాక్యానికి మేము భయపడాలి కదా, మేము మీకు భయపడాలి కదా. భయం లేదు తండ్రి, భయం లేదు, మర్యాద లేదు. అయ్యా, సేవకులంటే భయం లేదు తండ్రి. సమాజంలో ఉంటున్న మనుషులంటే భయం లేదు దేవా. ఇదిగోతే వారి ఎడల మర్యాద అనేది మా జీవితంలో కనపడడం లేదు తండ్రి. అయ్యా, ఈ చక్కటి సుగుణం మా జీవితంలో కలిగి ఉండటకు సహాయం చేయండి. అయ్యా మర్యాద అనే సుగుణాన్ని మా జీవితంలో చేయడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, మా జీవితాలకు రక్షణ భాగ్యము దయచేయండి. అయ్యా తండ్రి, ఇక అపవాద బారిన పడిపోకుండా ఉన్నట్లు తండ్రి మర్యాదగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని
వేడుకుంటున్నాం మా తండ్రి. నీకే స్తుతి స్తోత్రములు. ఎందరైతే మాటలు విన్నారో వినబోతూ ఉన్నారో వారందరినీ దీవించండి, బలపరచండి. మర్యాదను నేర్చుకుని కుటుంబాలుగా, సంఘాలుగా, విశ్వాసులుగా, మనుషులుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ దేవానికి వందనాలు తండ్రి. ఇగో తండ్రి పైడి సంజయ్ గారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇగో తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉంటాడు కదా తండ్రి. చేస్తున్నామని స్వస్థపరచండి. మంచి అయ్యా తండ్రి ఆ మెదడుకు మంచి విశ్రాంతిని అనుగ్రహింపచేసి తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సత్తువుతో మరలా తిరిగి వచ్చేదాకా సహాయం చేయండి. రక్షణ భాగ్యము దయచేయండి. అక్క వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారందరినీ బలపరచండి, దీవించండి, మహిమతో వారిని నింపండి. తండ్రి అయిన దేవానికి వందనాలు. ఇగో తన సంఘాన్ని సత్యమును ప్రతిష్ఠింపచేయండి. అయ్యా సన్మార్గులుగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు నిశ్చయముగా మరి జ్ఞాపకం చేసుకొని నీ వాక్యానికి మర్యాద ఇచ్చే మనుషులుగా వారందరినీ తీర్చిదిద్దమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చెబుతున్న ఈ మాటలు, ఈ వాక్యాలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే, మీ ఆత్మలో బలం పొందుకుంటున్నాయని చెప్పేసి ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వాక్యాన్ని వినండి, ఆచరించండి క్రమం తప్పకుండా. వీలైతే మీకు ప్రియమైన వారందరికీ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమె. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.